హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. ఎండోమెంట్ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి మన అకాడమీ నుంచి ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో 50 మార్క్స్కి వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉంటుంది, లైక్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటికల్ రీజనింగ్, తర్వాత ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఇవి ఇట్లా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇది ఇంట్లో పార్ట్ బిలో వచ్చేసరికి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద 100 మార్క్స్ ఉంటుంది. సో మనకు ప్రిలిమ్స్లోను ఈ ఈ ఈ చాప్టర్ నుంచి మనకు కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మెయిన్స్లో కూడా పేపర్ 2లో 150 మార్క్స్కి వస్తుంది. పేపర్ 1 అనేసరికి జనరల్ స్టడీస్. సో మనము పేపర్ 2ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా పేపర్ 1 కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. అప్పుడే మనం జాబ్ సాధించగలం. సో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మనము ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రామాయణం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఈ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతున్నామని కాకుండా తెలుసుకోవాలి అన్నటువంటి ఆలోచనతో మొదలెట్లంటే మనకు దీని యొక్క పూర్తిగా అవగాహన అనేది మనకు అందుతుంది అనమాట. అంటే ఏదో చదువుతున్నాము అనేటట్లు నేర్చుకున్నాము అంటే మనము గుర్తుపెట్టుకోవడం కష్టసాధ్యమవుతుంది. సో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది రామాయణం. రామాయణము, మహాభారతాలు ఇవన్నీ ఏంటిదంటే ఋషుల నుంచి మనకు లభించినటువంటి సాంస్కృతిక సంపద అన్నమాట. అయితే ఏంటిది ఈ రామాయణము అంటే ఈ రామాయణాన్ని అనేది 2 పదాల అర్థం, 2 పదాల నుంచి వచ్చింది. రామ అంటే ఏంటిదంటే రాముడని, ఆయనము అంటే మార్గము అని. రాముడు నడిచిన మార్గము. రామాయణము అంటే ఏంటిది అంటే రాముడు నడిచిన మార్గము. రాముడు నడిచిన మార్గం ఎలాంటిది అంటే ధర్మ మార్గంతో కూడుకున్నది. అంటే ఈ రామాయణం అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఒక మనిషి అనేవారు తన తల్లిదండ్రులతోటి, తన భార్యతోటి, పిల్లలతోటి, తర్వాత సమాజంతో ఎట్లా మెలగాలి అనేది చెప్పేది రామాయణం అనేది పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. మనకు తర్వాత వచ్చేసరికి ఈ రామాయణాన్ని రచించినది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి. ఈ రామాయణంలో 24,000 శ్లోకాలు, తర్వాత 7 కాండములుగా విభజించబడ్డాయి. 24,000 శ్లోకాలు 7 కాండములుగా విభజించబడ్డాయి. ప్రతి శ్లోకంలో కూడా 32 అక్షరాలతో ఉంటుందన్నమాట. ప్రతి శ్లోకం అనేది 32 అక్షరాలని ఉంటాయి అన్నమాట. అయితే ఈ వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది తమ తమ భాషలలో రామాయణాన్ని రాయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మొల్ల అనే తెలుగు కవయిత్రి రచించినటువంటిదే మొల్ల రామాయణము. అదేవిధంగా తమిళ కవి అయినటువంటి కంబన్ రాసినదే కంబన్ రామాయణము. అదేవిధంగా నరహరి, ఇతను కన్నడ కవి, ఇతను రచించినదే తొరవే రామాయణ్. అలాగే గోనబుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణము. అట్లా ఎవరికి తగినట్టు వాళ్ళ భాషలలో రామాయణాన్ని రచించడం అనేది జరిగిందనమాట. అయితే మనము ఈ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి ఎవరు? అసలు రామాయణాన్ని రచించింది వాల్మీకి ఎవరు అంటే ఇతని ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే స్కాంద పురాణంలో ఉందన్నమాట. ఈ స్కాంద పురాణంలో ఎవరిని గురించి తెలియజేస్తుంది అంటే వాల్మీకి గురించి. ఈ స్కాంద పురాణంలో సనత్ కుమారుణ్ణి ఎవరు అడుగుతున్నారంటే క్వశ్చను వ్యాస భగవానుడు. ఈ సనత్ కుమారుణ్ణి వ్యాస భగవానుడు అడుగుతున్నాడు. ఏమని? అయ్యా, వాల్మీకి ఎవరు? వాల్మీకి రామాయణాన్ని రచించడానికి అతనికి గల సామర్థ్యత ఏంటిది అని అడిగారు. అప్పుడు సనత్ కుమారుడు వ్యాస భగవానుడికి బదులిస్తూ ఈ వాల్మీకి ఎవరు అంటే ఇతను సుమతి కౌశికులకి జన్మించినటువంటి పుత్రుడు.
అతని యొక్క పూర్వనామము ఏంటిది అంటే అగ్నిశర్మ. అతని యొక్క పూర్వనామము అగ్నిశర్మ. ఇతను భరద్వాజ గోత్రికుడు, బ్రాహ్మణుడు. ఇతను భరద్వాజ గోత్రికుడు, బ్రాహ్మణుడు అన్నమాట. అయితే ఇతను రాజ్యంలో జీవనం సాగిస్తూ ఉండేవాడు అనమాట. ఎలాగా అంటే దాన ధర్మాలు స్వీకరించి జీవనం సాగిస్తుండేవాడు. తన తండ్రి నేర్పినటువంటి వేదం అనేది ఈ అగ్నిశర్మకి పెద్దగా ఒబ్బలేదు. అలా ఒబ్బక ఏం జరిగింది అంటే సాధారణంగా దాన ధర్మాల మీద డిపెండ్ అయ్యి జీవనం సాగిస్తున్నాడు. కానీ అనుకోకుండా ఆ రాజ్యంలో ఏం జరిగిందంటే క్షామం కారణంగా ఆ అగ్నిశర్మకి దాన ధర్మాలు అనేవి కరువు రావడం వల్ల లభించట్లేదు. సో అగ్నిశర్మ ఏం చేశారంటే తన తల్లిదండ్రులని, భార్య, పిల్లల్ని అడవిలోకి తీసుకెళ్లారనమాట. అట్లా అరణ్యంలో జీవనం సాగిస్తూ ఉండేవారు. అక్కడ లభించేటటువంటి కందమూలాలు, తర్వాత పండ్లు, ఫలాలు, తేనె వీటితోటి తిని జీవనం సాగిస్తుండేవాడు. ఒకసారి అనుకోకుండా దారి దోపిడి దొంగలతోటి ఇతనికి స్నేహం ఏర్పడుద్ది అనమాట. ఇలా స్నేహం ఏర్పడినప్పుడు వాళ్ళతో కలిసి ఇతను ఏం నేర్చుకున్నాడు అంటే దొంగతనాలు ఎలా చేయాలి ఏందనేది నేర్చుకున్నాడు అనమాట. అలాగా ఆ ప్రయాణంలో ఆ బాటసారులలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళని బెదిరించి, కత్తి చూపించి బెదిరించి చంపుతాము అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపాదనని ఇతను దోచుకునేవాడు. కానీ అట్లాగా జరుగుతున్న కొద్ది కాలం తర్వాత ఒకసారి ఋషులు అనే వాళ్ళందరూ బయలుదేరి ఒక తపస్సు కోరుకొని వెళ్తుంటే మన అగ్నిశర్మ ఏం చేశారంటే వెళ్ళి బెదిరించారనమాట. మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు నాకు అప్పగించండి అని. అప్పగిస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రహ్మదండము, వల్కము ఇవన్నీ, తర్వాత కమండలము ఇవన్నీ తను తీసుకున్నాడు. ఆ ఋషులలో ఉన్నటువంటి ఒకరైన అత్రి మహర్షి ఆ ఋషిమణులలో ఉన్నటువంటి ఒకరైన అత్రి మహర్షి ఒక క్వశ్చన్ అడిగారు. ఎవరిని? అగ్నిశర్మని. నువ్వు ఇంత పాపం చేస్తున్నావు కదా, దేని కొరకు అని అడుగుతారు. ఎందుకంటే ఇది నా కొరకు, నా కుటుంబ జీవనం కొరకు అని చెప్పి బదులివ్వగా, మరి నువ్వు చేసే ఈ పాపం అనేది నీ కుటుంబ సభ్యులు పంచుకోవడానికి అనుకూలమైన అని అడగ్గా, ఎందుకు పంచుకోరండి, పంచుకుంటారు, నాకే కాదు నేను చేసిన పాపం అనేది నాకే కాదు నా కుటుంబ సభ్యులకి అందరికీ వర్తిస్తుంది కదా అన్నాడు. అలా ఉండదండి, ఎవరు చేసిన పాపాలు వారికే ఉంటాయి అని అంటే, లేదండి అందరికీ వస్తుందని వాదిస్తాడనమాట. సరే పోయి నీ కుటుంబ సభ్యులను అడుగుము, ఏమని, నేను చేసిన పాపములనేవి మీరు పంచుకోవడానికి సిద్ధమేనా అని. అలాగ చెప్పగా అగ్నిశర్మ తన కుటుంబం దగ్గరికి వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి స్వామి అని చెప్పి చెప్తారనమాట. సరే నాయన వెళ్ళి రాపో, మేము ఇక్కడే ఉంటాము అంటారు. వెళ్ళిన తర్వాత తన కుటుంబ సభ్యులైనటువంటి తల్లిదండ్రులను అడగగా వాళ్ళు ఇచ్చే బదులు ఎలా ఉంది అంటే, నువ్వు తెచ్చిపెట్టావు అంతే, మేము తిన్నాము, అంతేగాని పాపంలో మేము పాలు పంచుకోము అని అంటారు. అట్లాగా తన భార్య కూడా అదే బదులు ఇస్తుంది, తన పిల్లలు కూడా అదే బదులిస్తారనమాట. ఇంతటి సమాధానం విన్న తర్వాత ఆ అగ్నిశర్మ బాధతోటి వెళ్తారనమాట. ఎవరి దగ్గరికి? ఆ ఋషిమణుల దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళు చెప్తారు, స్వామి మీరు చెప్పింది నిజమేను, ఎవరు కూడా నా పాపంలో బాలు పంచుకోలేదు, మరి నేను ఇంత పాపము చేశాను కదా, మరి నా పాపము ప్రాయశ్చిత్తం అవ్వడానికి ఏమైనా మార్గం ఉందా అంటే, సరే నాయన ఉంటుంది, నువ్వేం చేయాలి అంటే ధ్యానం చెయ్యి అని చెప్పి వెళ్తారనమాట. అట్లాగా చెప్పిన తర్వాత మన అగ్నిశర్మ నిరవధికంగా 13 సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉన్నారనమాట. ఇట్లా ధ్యానం చేస్తున్నప్పుడు తన చుట్టూ కూడా పుట్ట అనేది పేరుకుందనమాట. ఆ విషయము కూడా తను గ్రహించగా ధ్యానం చేస్తూనే ఉన్నాడు అనమాట. అట్లా ధ్యానం చేస్తున్న తర్వాత 13 సంవత్సరాల తర్వాత ఋషిమణులు అదే బాటలో ధ్యానం చేస్తున్న బాటలో నడుచుకుంటూ చూసి ఇతన్ని ఎక్కడో చూసామో అని చెప్పి గమనించుకోగా, ఆ రోజు కనిపించిన వ్యక్తే కదా ఇతను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి ఋషిమణులు ఆ పుట్ట నుంచి వచ్చిన తేజస్సును గమనించి
అతనికి ఒక పేరు పిలుస్తారు. ఏమని అంటే వాల్మీకి ఇటు రాని. వాల్మీకము అంటే ఏంటిది అంటే పుట్టాని. అంటే వాల్మీకము అని అంటే ఆ పదానికి అర్థం ఏంటిది అంటే పుట్ట నుంచి రమ్మని, పుట్ట నుంచి వచ్చిన వాడే వాల్మీకి అన్నమాట. అట్లా వచ్చిన ఈ వాల్మీకి పేరు అనేది వచ్చిందనమాట. ఈ అగ్నిశర్మ కాక వాల్మీకి అనే పేరు అనేది కీర్తింపబడింది అనమాట చరిత్రలో. ఆ తర్వాత ఆ వాల్మీకి వెళ్ళి ఆ అత్రి శర్మ వీళ్ళందరికీ, అత్రి మహర్షి వీళ్ళని కాళ్ళకి నమస్కరించి, గురువుగారు మీ మీ వల్ల నేను ఎంతో కొంత నేను నేర్చుకోగలిగాను జ్ఞానాన్ని అని చెప్పి వాళ్ళ కాళ్ళకు నమస్కరించి, తర్వాత తదుపరి నా కర్తవ్యం ఏంటిదని అడగగా వాళ్ళు బదులిచ్చినది ఏంటిది అంటే, నాయన నువ్వు ఉత్తరాయణం వెళ్ళి భగవత్ నామస్మరణ చెయ్యి అని చెప్తారు. అట్లా మన వాల్మీకి ఎక్కడికి వెళ్తారంటే కుశస్థలి వెళ్ళి అక్కడ శివనామస్మరణం చేస్తారనమాట. అట్లా శివనామస్మరణ చేయడం వల్ల శివుడి నుంచి ఒక వరం లభిస్తుంది ఈ వాల్మీకి. ఏమని అంటే విష్ణు కథ చెప్పే భాగ్యం తనకి లభిస్తుంది అనమాట. మరి ఆ విష్ణు కథ ఎవరు చెప్తారు అంటే వాల్మీకి బ్రహ్మదేవుడు అనేది ఉపదేశం చేస్తాడనమాట. అట్లాగా ఇతనికి వరం పొందుతాడనమాట. అట్లా సమయం రానే వచ్చింది. ఏంటిది అంటే మనకు రామాయణం రచించడానికి సమయం ఆసన్నమైందనమాట. ఈ సమయం ఆసన్నమైన తర్వాత తన గురువైనటువంటి నారదుడు ఒకసారి వాల్మీకి అడిగాడు అనమాట. ప్రత్యక్షమైతే ఈ నారదుడిని క్వశ్చన్ అడిగారు, ఈ లోకంలో ఈ లోకంలో మంచి గుణములు కలిగిన వాడు, తర్వాత సద్గుణములు కలిగిన వాడు, ద్వేషము లేనివాడు, మంచితనమే కలవాడు ఇంకా ఎవరైనా ఉన్నారా, 16 గుణములు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడగ్గా నారదుడు సమాధానం ఇస్తూ, ఆ చెప్పిన సమాధానమే సంక్షిప్త రామాయణము. ఆ నారదుడు ఈ సంక్షిప్త రామాయణాన్ని నారదుడు తన వాల్మీకి చెప్తారనమాట. అప్పుడు ఆ వాల్మీకి ఏమంటారంటే, ఇక్ష్వాకు వంశంలో ఒకరు ఉన్నారండి, అతని పేరు రాముడు, అతను గల ఒక మహాపురుషుడు అని చెప్పి చెప్తారనమాట. అతని గురించి చెప్తారనమాట. ఆ చెప్పిన తర్వాత ఆ వాల్మీకి ఏం చేస్తారంటే ఎంతో ఆనందంతో వెళ్ళి స్నానం చేయడానికి తన శిష్యుడైనటువంటి భరద్వాజతో కలిసి స్నానం చేయడానికి ఆ టవలు ఆ చెంబు తీసుకొని స్నానం చేయడానికి వెళ్తారనమాట. ఆ నిర్మలంగా ఉన్న నది చూసి తన ఎంతో ఆనందంతో ఆ కథ విన్న వాల్మీకి ఎంతో సంతోషంతో ఉండేవాడు అనమాట. అట్లాగా ఏం జరిగింది అంటే అంత చుట్టూ ప్రకృతిని గమనిస్తూ ఉన్నాడు అనమాట, ఆస్వాదిస్తున్నాడు. ఇంత మంచి కథ విన్న తర్వాత తను పరవశించి చుట్టూ ప్రకృతి చూస్తున్నప్పుడు చెట్టు పైన 2 క్రౌంచ పక్షులు అనేవి సరదాగా ఉన్నాయన్నమాట. అప్పుడు వాటి చూసి ఆనందిస్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అంటే అటుగా వచ్చిన ఒక బోయవాడు వీటిని చంపేస్తాను అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే బాణం తీసుకొని ఒక మగ క్రౌంచ పక్షి మీద గుండెల మీద బాణం విసిరాడు అనమాట. దానికి తగిలి ఆ దెబ్బ తగిలి చనిపోతుంది అన్నమాట కింద పడి. ఆ క్రౌంచ పక్షి చంపిన బోయవాడిని, ఒరి బోయవాడా, నీవు మన్మదావస్థలో ఉన్న పక్షుల జంటలో ఒక దానిని చంపావు, కాబట్టి నీవు కూడా అల్పాయుషుడవు అవుదవు కాక అనే వాక్యము వాల్మీకి నుంచి వచ్చిందనమాట. ఇలాంటి వాక్యము అనేది నా ప్రమేయం లేకుండా ఎలా వచ్చింది అని చెప్పి ఒక దీర్ఘ ఆలోచనలో ఉన్నాడనమాట. అప్పటిదాకా రామాయణం విని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ వాల్మీకి ఈ రావడం ఏంటిది అని చెప్పి తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అట్లాగా ఆ శ్లోకం ఏంటిది అంటే అదే పైద ఉంది కదా ఇక్కడ, ఈ శ్లోకం అనేది తను ఉచ్చరిస్తున్నాడు. ఇందాక
ఆ శ్లోకం వచ్చిందయ్యా నా నుంచి అని చెప్పి తన శిష్యుడైనటువంటి భరద్వాజతో చెప్తాడనమాట. ఆ భరద్వాజతో కంఠస్థం చేసి ఆ భరద్వాజ కూడా తన సహచరులైనటువంటి మిత్రులకు కూడా షేర్ చేసి మొత్తము ఈ శ్లోకం కంఠస్థం చేస్తారనమాట. అట్లా శ్లోకం నా నుంచి ఏదో వచ్చింది అని చెప్పి అట్లా ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు అనే అతను రావడం జరిగిందనమాట. ప్రత్యక్షమై చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఏమడిగారంటే, నాయన నీ నోటి నుంచి వచ్చినది అనేది శ్లోకము నా ప్రమేయం ద్వారానే వచ్చింది అని చెప్పి, మరి ఏంటిది స్వామి అనే క్వశ్చన్ అడగగా బ్రహ్మదేవుడు ఏం సమాధానం ఇచ్చారంటే, ఆయన నువ్వు రామాయణం రాయాల్సిన సమయం ఇది, నీ నోటి నుంచి తర్వాత నువ్వు రాసే ఏదైనా కానీ కల్పితమై ఉండరాదు, అసత్యమై ఉండరాదు, ప్రతిదీ కూడా వాస్తవ రూపంలో ఉన్నదే నువ్వు రచించగలవు. అది ఎట్లా అంటే రాముడు సీతకి మధ్య సంభాషణ, రాముడికి లక్ష్మణుడికి మధ్య సంభాషణ, తర్వాత అదేవిధంగా సీతకి రావణుడికి మధ్య గల సంభాషణ, హనుమంతునికి సీతకి మధ్య గల సంభాషణ, ఆ రామాయణంలో ప్రతి ఒక్క పాత్రల సంభాషణ మరియు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి సంభాషణ కూడా నీకు తెలుస్తుంది. నువ్వు రాసేటువంటి రామాయణము ఎంతవరకు ఉంటుంది అంటే ఈ సకల భూప్రపంచం పైన నీరు ఉన్నంత వరకు, మానవుడి మనుష్యులో నీతి ఉన్నంత వరకు, మానవత్వం ఉన్నంత వరకు నువ్వు రచించిన రామాయణం అనేది ఎల్లకాలము ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు మాయమైపోతాడు అనమాట. ఆ తర్వాత రామాయణం అనేది మన వాల్మీకి రాస్తారు. మొత్తము 7 కాండాలు అనేవి ఉంటాయి అన్నమాట. దాంట్లో మొదటిది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఈ రామాయణాన్ని రచించినది ఎవరు అంటే వాల్మీకి. ఈ మొత్తం కాండాలు కలిపితేనే రామాయణం అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, రేపు బాలకాండ అనేది మొదలు పెడుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.